సార్. అనుష ఎక్కడ చేస్తున్నావమ్మా? ప్రస్తుతం ఆచంట గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్లోనా? ఏంటి మీరు సెలెక్ట్ అయింది? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సార్. స్కూల్ అసిస్టెంట్ మ్యామ్. నమస్తే అమ్మా. ఎవరు? మన మా మదర్ ఝాన్సీ కుమారి సార్. మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తారు. ఓకే. ఫాదర్ చనిపోయారు సార్. చనిపోయారు. మీరు ఎంతమంది? నేను తమ్ముడు సార్. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు ఎంబీఏ చదివాడు సార్. ఎంబీఏ చదివాడు. ఓ, ఇప్పుడు మీదే జాబ్ అవును సార్. మీ ఫ్యామిలీకి? అవును సార్. సొంతమా? అది అద్దెలు సార్. అద్దెల్లు. సొంతం ఇల్లు లేదా? ఇంకా లేదు సార్. మీరు బాగా కష్టపడి జాబ్ సంపాదించారు. ఎప్పటి నుంచి మీరు కోచింగ్? మొన్నేనా అంతకుముందు? 6 సంవత్సరాల నుంచి కష్టపడి చదివాను సార్. మా చదువంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. ఇదే కదా మీది? అంతేలా పర్లే. అక్కడెక్కడ కూర్చుందని అనుకుంటాను. ఫోటో అవును. ఎవరు? మా సింగ్. అది ఇప్పుడు కాలేజీ లెక్చరర్. అది మాకు బాగా ఫ్రెండే కాదు అని. అదే ఈయన కూడా చూసాం. ఎప్పుడు చనిపోతా ఫాదర్? 2024లో చనిపోయారు. మన అద్దెన అంటున్నాను. నాకు తెలుస్తున్నాయి. మొన్నే ఒక 2 years అయింది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్మా? హెల్త్ ప్రాబ్లం. మరి ఎప్పటి నుంచి ఇది జాబ్? నేను 2018 నుంచి చదువుతున్నాను సార్. డిఎస్సి కోసమని నేను ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్నాను సార్. చాలా కష్టపడి చదివాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తామని చెప్పినా కూడా ఇవ్వలేదు సార్. నా కష్టాలు నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చదువుకున్నదంతా నా ప్రతిభని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్, కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయి సార్. ఎలాంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా జరిగి ఉద్యోగం సాధించాను నేను. మేమైతే ఖచ్చితంగా చెప్తాము, మేమే కదా చూసాం సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా ఎంత లేట్ అయినా కూడా, గంట లేట్ అయినా కూడా ప్రతి అభ్యర్థిని ఖచ్చితంగా చూసి పరిశీలించిన తర్వాతే మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు మెరిట్లో వచ్చింది సార్. రిజర్వేషన్ అని ఉందమ్మా? నాది మా కేటగిరీ అయితే ఎస్సీ సార్. కానీ నాకు ఓపెన్లోనే వచ్చింది సార్. ఓపెన్లోనే వచ్చింది. యాక్చువల్గా మెరిట్లో వచ్చింది మీకు? మెరిట్లో వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ గ్రేట్. కంగ్రాచులేషన్. ఎందుకంటే దానివల్ల ఏమైంది, ఇంక ఎస్సీలో ఇంకొకరికి ఉద్యోగం వచ్చింది ఆ కేటగిరీలో. ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా మీకు మెరిట్లో వచ్చిందంటే మీరు కష్టపడి చదివితేనే కదా. రేస్లో 1 year కోచింగ్ తీసుకుంది సార్ నరసాపురంలో. మళ్ళీ అవనిగడ్డ వెళ్ళింది. మళ్ళీ 3 months కోచింగ్ తీసుకుని మళ్ళీ రివిజన్ క్లాసులకి ఒక 6 months వెళ్ళిందండి. వాళ్ళు డాడీ చనిపోయారని మళ్ళీ వచ్చిందండి. ఇంట్లో చదివిందండి. రాత్రి పగలు నిద్ర పోకుండా అసలు ఎంత కష్టపడి చదివిందంటే అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. చాలా కష్టపడి చదివింది తను. ఇలా కష్టపడటం కూడా వాళ్ళ డాడీ చాలా సపోర్ట్ చేశారు. మ్యారేజ్ కూడా వద్దని, నాకు జాబే కావాలి, జాబ్ వచ్చే వరకు చేసుకోనని చదివిందండి. కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా వినలేదా, జాబ్ వచ్చే వరకు కూడా లేరండి ఆయన. అంత పట్టుదలగా పాపం. అదిలో మనకేంటంటే ఒక ఏజ్ వచ్చేటికి మ్యారేజ్ చేసేయాలని మనం అనుకుంటాం. కానీ పాప ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి చేసుకుంటాం. మా తమ్ముడు సపోర్ట్ కూడా ఉంది సార్. మా తమ్ముడు తనకి కోచింగ్ ఫీజులు కట్టి మేనవాళ్ళని చదివించాలి అని చెప్పి చదివింది. ఏంటే ఇప్పుడు ఇంత కష్టపడి చదువుకుని ఇంతమంది హెల్ప్ చేస్తే చదువుకుని ఈ అమ్మాయి మెరిట్లో కేటగిరీలో అవకాశం ఉన్న మెరిట్లో జాబ్ తెచ్చుకుంటే, ఇప్పుడు వాళ్ళేమో అసత్యం రోజు నోరిప్పితే వాళ్ళు పేపర్ తిరిగేసిన, ఛానల్ చేసిన, ఓ పక్కన దీక్షలని, ఓ పక్కన ర్యాలీలని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. దానివల్ల ఎంత రాంగ్ మెసేజ్ పోద్ది. ఇప్పుడు మీలాగా కష్టపడి చదువుకునే వాళ్ళందరికీ ఎంత. తను తిరుమల స్కూల్లో జాయిన్ అవుతుంది సార్. ఇలా తొలి సంతకమని సీఎం గారు పెట్టంగానే మళ్ళీ రిజైన్ చేసేసి వెంటనే వచ్చేసి అవనిగట్ట వెళ్ళిపోయింది సార్ చదువుకో. మన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక్క రోజు కూడా అట్లా. మరి ఎంత దుర్మార్గం. రోజుకి 4 గంటలు పడుకుని చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద అట్లాంటి అబద్ధాలు, అసత్యాలు, పోస్టులు కొనుక్కున్నారు, అవకతవకలు జరిగినాయి, రద్దు చేయాలి, సిబిఐకి ఎంక్వైరీ చేయాలంటే ఎంత తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు. మాకే చాలా బాధ, ఆవేదన ఉంది. ఎందుకంటే మేమేం రాయలేదు పరీక్షలు,
కానీ ఇంత మంచి జరుగుతుంటే ఇంత చెడ్డ బురద వేస్తున్నారు ఏంటంటే బీఈడి చేస్తారు, ఇంకా చదువుతూ నేను కోచింగ్ వెళ్తానే ఉంది. ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు పోస్టులు. డాడీ అనేవారు తెలుగుదేశం పార్టీ రావాలి, ఖచ్చితంగా జాబ్ జాబ్ రావాలి. వస్తుంది. ఇంకంటే అదే మాట అనేవారు సార్ వాళ్ళ డాడీ. ఆయన మాట నెరవేరింది. దాన్ని కూడా అంది బాబు జాబ్ రావాలి, జాబ్ జాబ్ రావాలి రావాలి. అని సార్. నిజంగా అది నా జీవితంలో జరిగింది సార్. నేను అనుకోలేదు సార్ అసలు. చాలా ఆశలు పెట్టుకున్నాం సార్. లాస్ట్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి చాలా మోసం చేశారు. కేవలం 6,000 పోస్టులకు మాత్రమే తీస్తామన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులు ఇచ్చారు. నిజంగా అది మాకు చాలా వినియోగించుకునే అవకాశం సార్. మాకు కేవలం అవకాశం కోసం ఎదురు చూసాం మేము. అవకాశం ఎంతకాలం నుంచి చూస్తున్నారమ్మా మీరు? 2018 నుంచి సార్. 2018 అంటే దగ్గర దగ్గర 7 years. 7 years నుంచి చూస్తున్నాను సార్. 7 సంవత్సరాలు. పోలే మీ కష్టం ఫలించింది, మీ కృషి ఫలించింది. పాపం మీ ఫాదర్ ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి మీకు. ఎందుకంటే మీరు ఆనందంగా సంతోషంగా మీరు సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన మీ మధ్య లేకపోయినా పైన చూసుకుంటూ ఉంటారు. ఆయనకి అదే సాటిస్ఫికేషన్. ఇప్పుడు మనం ఇంకా ఏదో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నాం, అమ్మ మీద ఆధారపడ్డాం, అమ్మ ఇప్పుడు కుటుంబేషను ఏదో 2 బ్లౌజులు కొట్టి 4 రూపాయలు తెచ్చి ఇప్పుడు మిమ్మల్ని చదివించాలంటే ఆవిడకి బాధ, మీకు ఇబ్బంది కూడా. ఇంక ఇప్పుడు మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు చేయాలండి, 2 పిల్లలకి చేయాలండి. బాబు కూడా ఉన్నాడు. బాబున్నాడు. ముందు పాపకు చేసేయండి అమ్మా. పాపకు చేస్తే అంటే బాబు పెద్దోడే మీరు పెద్దను? నేనే పెద్ద. నేను పాపకు చేస్తే చదవాలనే అంటాం సార్. మ్యారేజ్ చేసి లేదమ్మా, ఇక జాబ్ వచ్చింది కదా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చదువుకు ఇప్పుడు నీలాగా ఇంత కష్టపడుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ఫ్యామిలీ సెటిల్ అవుతూ ఉన్నారు ఈ జాబ్ తోటి. చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళకి రేపు పొద్దున ఏం చెప్పాలనే చూడండి మీరు అందరూ కూడా మెసేజ్. మేమైతే ఎలాంటి రాజకీయంగా ఎవరిని తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు సార్. జాబ్ని కష్టపడి చదువుకున్నాం సార్. అవును, మీకు తెలుసు అది. బయట ఆయన మాటలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, రేపు పొద్దున ప్రిపేర్ అవ్వాలి కానీ వీళ్ళు కానీ ఇప్పుడు చదువుకోక్కర్లేదు, మెరిట్ అవసరం లేదు, డబ్బులు ఉంటే సరిపోద్ది అనుకుంటే రేపు పొద్దున యువత కూడా పాడైపోతారా లేదని? పాడైపోతారుగా యువత. మన యువతకి ఏం సందేశం ఇవ్వాలి? బాగా చదువుకోవాలి, కష్టపడాలి, కష్టపడి చదువుకుంటే ఇదిగో ఈ పాపలాగా మంచి ఉద్యోగం వస్తుంది అని వీళ్ళని చూపించి వాళ్ళు చదువుకోమని చెప్పాలి. మీకే సన్మానం చేయాలి, పాపలు అంత కష్టపడి చదివించి మీరు. మీకు ఎప్పుడు అండగా ఉంటాం, మీరేం భయపడక్కర్లా, బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలా. వాళ్ళ గురించి మీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అందరూ అండగా ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడే మనం ఝాన్సీ గారి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆమె భర్త విజయ్ కుమార్ గారు దూరమైనప్పటికీ ఆ యొక్క బాధ్యతలను ఆమె భుజస్కంధాల మీద చేసుకుని అనూషను కష్టపడి చదివిస్తే మొన్ననే మెరిట్లో 2025 డిఎస్సిలో అనూష సెలెక్ట్ అవడం జరిగింది. ఆ పాప చెప్తూ ఉంది, ఎస్సీ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా మెరిట్లో ఆ అమ్మాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. దాని వెనుక ఎంతో కష్టం చెప్పింది. ఇప్పుడే ఆ అమ్మాయి 2018 నుంచి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను, హైదరాబాదు సైతం కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. తండ్రి చనిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి పోతే ఉదయం 4 గంటలు లేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా నాన్ స్టాప్గానే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. అంటే రోజుకి 20 గంటలు శ్రమించి కష్టించి మెరిట్లో అనూష సెలెక్ట్ అయిందని ఆ అమ్మాయి మాటలోనే మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. మేనమామ ఆర్థికంగా సహాయం చేస్తే ఆ కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టుకునేటువంటి పరిస్థితి. అటువంటి మెరిట్లో ఈవేళ డిఎస్సి ఉద్యోగం సంపాదిస్తే దీనికి అడ్డంకులు సృష్టిస్తూ సిబిఐకి ఇవ్వాలి, రద్దు చేయాలి అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అని అంటే ఎంత అబద్ధాలు నోరు తెరిస్తే మాట్లాడుతున్నాడో ఈ కుటుంబాన్ని చూస్తేనే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బెంగ లేకుండా ఉండండి. ఈ కుటుంబానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అండగా ఉంటాం. మీ అందరికీ కూడా భరోసాగా ఉంటామని చెప్పి కూడా ఇంటికి వచ్చి వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.